అంటే ఇదేమిటండి ఆ మైకు? శారదే పాహిమాం శంకర రక్షమాం ఉభయ జగద్గురువుల పాదపద్మాలకి నమస్కరించుకుంటూ అభినవసుకులు ప్రణవపీఠ వ్యవస్థాపకులు శతావధాన పరంపరను కొనసాగిస్తున్న పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దివ్య చరణారవిందములకు నమస్సులతో, గురువుగారు అష్టాదశ పురాణాలను ఈ ధర్మ సంస్థాపన కోసం మీరు అనేక మార్లు అందించారు. అందులో శివపురాణంలో కేవలం ఒక్క క్షణం కాశీలో ఉంటేనే అనంత పుణ్యం ప్రసాదిస్తాడని శివుడు వరం ఇవ్వడం గురించి చెప్పారు. అలాంటిది ఈ శతావధానం సందర్భంగా, తమరి 25వ శతావధానం సందర్భంగా 3 రోజులు ఇక్కడ సాహితీ లోకం అంతా ఉండడం వల్ల పుణ్యం ఎటువంటిదో ఒక పద్యంలో అందించమని ప్రార్థన. ఒక్కరోజు ఒక క్షణం ఉంటేనే పుణ్యం, 3 రోజులు ఉన్న వాళ్ళకి పుణ్యం ఎంత గొప్ప పుణ్యం అనేది. ఆశువు అంశాన్ని సూటిగా అడగండి. మీరు చందో నిర్దేశం చేయవలసిన అవసరం లేదు. అప్పటికప్పుడు అవధాని గారు వారికి నచ్చిన చిత్త వృత్తానికి నగిన వృత్తంలో వారు చెప్పేస్తారు. విడువక 3 దినంబులు గడపినచో చాలు కాదే కాశీపురిలో, అడుగడుగు యజ్ఞ ఫలమగు అడిగినచో చెప్పతరమే హరిహరులకిటన్. హరిహరులకు కూడా తరం కాదు. శ్రీమతి ఉప్పలధడియం శైలజ గారు. సభాయై నమః. గురువుల పాదపద్మములకు అనేక నమస్కారాలు. ఈనాటి నా ఆశువు పరమేశ్వరునికి ప్రతీకగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ విభూతిని ధరిస్తారు. ఆ విభూతి యొక్క ప్రాముఖ్యతను ఆశు పద్యంలో చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. విభూతి యొక్క మహిమ అదే. ఎవరో నా దగ్గరే ఉంది బూడిదప్ప అన్నారట, కానీ ఆ బూడిదలోనే ఉంటుంది ఉన్న మహాత్మ్యం అంతా. భస్మమును ధరించువానికి ఐశ్వర్యంబు చేకోరదే, భస్మంబున్ ధరించువానికి ఐశ్వర్యంబు చేకోరదే, సస్మేరేందు కళా మనోహర హర సంచిన్న భక్త శ్రమ అపస్మార స్మరగర్వ సర్వహర నిన్ ధ్యానించి కీర్తిల్చినన్. ఇదేమైనా ఇప్పుడు చెప్తున్న పద్యంలాగా ఉందా? ఎప్పుడో రాసి పెట్టుకొని దాని బైహార్ట్ అస్మన్మానసమందు అస్మన్మానసమందు నిల్పెదను నవ్యానంద సంధాయినై. స్మకార ప్రాసతో పద్యం చూడండి ఎంత అందంగా వచ్చిందో. భస్మం కోసం వచ్చిన ఇబ్బంది అలా ఎత్తుకుని ఒక్కసారి లేనిపోయిన తగదాలు డాక్టర్ ఉంటామని శ్రీమతి రంగి కమల గారు. అదే ఐశ్వర్యం కోసం వచ్చింది అది. శ్రీమతి రంగి కమల గారు. డాక్టర్ నమస్కారం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. 8 ఏళ్ళ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. మరి 8 ఏళ్ల పిల్లవాడు భిక్షాటనకు వెళ్ళి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. 8 ఏళ్ల పిల్లవాడు భిక్షాటనకు వెళ్ళి అక్కడ ఆమె పేదరికాన్ని చూసి ఆర్ద్రతతో కనకధార వర్షాన్ని కురిపిస్తాడు శంకరులు. ఆ శంకరుల యొక్క మానసిక స్థితి, తనకు పేదరికం ఉందనే భిక్షాటనకు వస్తాడు, కానీ ఆమె భిక్షాటనను అతను మరి లేకుండా చేస్తాడు. ఆ కనకధార స్తోత్రాన్ని ఆ 8 ఏళ్ల పిల్లవాడు మరి చెప్పినటువంటి విధానాన్ని తెలుసు.
అక్కట పేదరాలి గనినంతట నా వరలక్ష్మి డెందమందెక్కగ వచ్చి చేరెను వరించెను దాని గృహమునందునల్ చిక్కని పైడి రాసి పరిశీలన చేయగ శంకరోత్తముల్ దిక్కుగా నేనుగొల్తు మన దేశికవర్యుడతండయంచుటన్ దిక్కుగా గొల్తు దిక్కుగా గొల్తువాడ మన దేశికవర్యుడు అతండే ఎంచటన్. శ్రీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ ప్రాంగణం అంతా కూడా ధర్మాధికారి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం ఈ మెహమూర్గంజ్ మఠం ధర్మాధికారి అభినవ విద్యాతీర్థస్వామి వారి జ్యేష్ఠ మహాసన్నిధానం వారి వద్ద 30 ఏళ్ళు సేవ చేసినటువంటి మహానుభావులు వీరు. ఉభయ జగద్గురువులు సంపూర్ణ ఆశీర్వగ్రహం అందించి ఈ కుటుంబం మొత్తాన్ని కూడా వారు నిరంతరం కూడా ఆశీ ప్రసరణలు అందిస్తున్నారు. అలాంటి చెల్ల అన్నపూర్ణ ప్రసాద్ గారు ఆశు ప్రశ్న అడుగుతారు. సానందమానందే వనే వసంతం ఆనందకందం హతపాపవిందం వారాణసీనాథ మనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. కాశీక్షేత్రంలో ఈ కార్యక్రమం శతావధానం మా శృంగేరి మఠంలో ఈ ప్రాకారం అభినవ విద్యాతీర్థ ఈ ప్రాకారం సభామండపం. ఈ సభామండపం ఎలాంటి మండపం అంటే ఇక్కడ కోటి గాయత్రి కూడా 1,75,00,000 గాయత్రి ఇక్కడ ప్రథమ ఆరంభమైంది ఈ ప్రాకారంలో. అప్పటి నుంచి నిరంతరం సహస్రచండీ అతిరుద్రాయాగాలు ఎన్నో మహాత్ములు ఇక్కడ చంద్రమౌళీశ్వర పూజ చేశారు. మా భాగ్య ఇక్కడ త్యాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఇక్కడ కాశీ ఖండం కాశీ గురించి కాశీ వైభవం చెప్పారు. ఇవాళ మనకి ఎంత మంచి అవకాశం అంటే శతావధానం కార్యక్రమం వజ్ర మహోత్సవం. నాకు ఇక్కడ కూర్చుండగా ఒక విషయం అనిపించింది, అది ఎంత సరియో తెలీదు. ఏమంటే వజ్ర మహోత్సవం 75 ఏళ్ళు, మళ్ళీ శతావధానం 25 రజత మహోత్సవం, ఇది రెండూ కలిపితే 100 ఏళ్ళు. అది కూడా శతావధానం కాశీలో జరుగుతుంది. ఈ కాశీలో ఈ కార్యక్రమం జరగాలంటే ఎందుకు కాశీలో గురువుగారు ఇక్కడే చెయ్యాలి ఆయన మనసులో వచ్చిందంటే, వరల్డ్లో అంటే విశ్వంలో కాశీ మాత్రమే అందరికీ తెలుసున్నదే. 63 కోటి దేవత ఇక్కడ కాశీలో ఇన్ని దేవతలు ఒక క్షేత్రంలో ఉండేది భరతఖండంలో ఎక్కడా లేదు. అంత క్షేత్రంలో కాశీలో చేస్తున్నారంటే నాకు అనుభవించింది ఏంటంటే, విశ్వంలో అంత చోట్ల చేసినట్టు ఇక్కడ చేస్తే అన్ని చోట్ల ఈ కార్యక్రమం అయినట్టు. కాశీ క్షేత్రంలో 63 కోటి దేవత అంటే అన్ని క్షేత్రాల్లో అన్ని దేవతలు ఉన్నారు. ఆ క్షేత్రం కాశీలో 12 జ్యోతిర్లింగం ఉంది, అష్టభైరవులు ఉన్నాయి, అన్ని అష్టలక్ష్మీలు ఉన్నాయి, అన్నీ కాశీ క్షేత్రంలో ఉంది. ఇన్ని క్షేత్రాలు ఎక్కడికి వెళ్లకుండా కాశీ క్షేత్రం ఒక క్షేత్రం చేస్తే అన్ని క్షేత్రాలు ఇక్కడే వచ్చి చేరుకున్నట్టు అవుతుంది. ఇది నాకు ఒక అనుభవం ఇక్కడ జరిగింది. గురువు గారితో ఇంకొక ప్రశ్న ఏమిటంటే, కాశీలో చాలా భక్తులు ఇక్కడ వస్తుంటారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతో వయసు అయి ఉంటుంది, వాళ్ళకి ఓపిక ఉండదు, ఏదో అవస్థలో ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేవలేరు, కూర్చోలేరు, ఏదో అవస్థలో ఉంటారు. వాళ్ళు అంతా అడుగుతుంటారు నా దగ్గర, ఏం చెయ్యాలి, మేము ఏం జపం చేయాలి అని. ఏ జపం అన్ని జపాలు చేయడానికి మాకు అధికారం ఉండదు. మానవ మాత్రంకి నాకు అనిపించింది ఒకటే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది ఏ అవస్థలో ఉన్నా, ఎప్పుడు ఎలాగున్నా, పడుకున్నా, ఎక్కడున్నా, ఎలాగున్నా, మన అసౌకర్యంగా ఉన్నా ఈ జపం చెయ్యొచ్చు. నా మనసులో వచ్చింది, అడిగిన వాళ్ళకి అంతా నేను చెప్తుంటాను. ఇది సరియా అవునా కాదా అంత జనాలకి ఒక అభిప్రాయం. ఇంకోటి, పరమ పవిత్రమైన కాశీ క్షేత్రం సమస్త క్షేత్రాలకు కూర్చోండి తీర్థాలకు నిలయం. ఇక్కడ హరే రామ అనే మంత్రాన్ని
మాటి మాటికి జపిస్తే ఎంతో పుణ్యం, అవధానం జరగడం చాలా విశేషం. ఈ వివరాలన్నీ ఆ మాట చెప్పాలి. హరినామస్మరణం బది హరించును సకల పాప. హరించును పాపరాశి హంసోన్నతులై హరిరూపులౌదురై హరిరూపులౌట భక్తులు హరిరూపులౌట భక్తులు వరకాశీపట్టణంపు వైభవమిదియే. శ్రీమతి వడ్డాది బాలగాయత్రి గారు, అమ్మా సూటిగా ప్రశ్న అడగండి దయచేసి. ఎవరైనా వారు ప్రశ్న అడిగే కన్నా ముందు భరతవర్ష ఛానల్ శ్రీ శివప్రసాద్ గారు, శివశక్తి ఛానల్ శ్రీ సుగ్గుణ కరుణాకర్ గారు, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు, కళ్యాణ్ కుమార్ చాట్లపల్లి గారులను ఆసీనులై తర్వాత తమరిని కూడా ఆశు ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాం. సభా సరస్వతి నమః. కృష్ణం వందే జగద్గురుం. నాడు కురుక్షేత్రంలో నిరుత్సాహంగా ఉదాసీనంగా ఉన్న అర్జునుడికి గీతోపదేశం చేసి కర్తవ్యోన్ముఖునిగా చేశాడు శ్రీకృష్ణుడు. కానీ నేడు ఆ భగవద్గీత స్ఫూర్తితో నిద్రాణ స్థితిలో ఉన్న హిందువులని జాగృతం చేస్తున్న ఈ పాత్రికేయులు మన సభలోనే ఉన్నారు. వారిని శ్రీకృష్ణుడు ప్రశంసిస్తూ మార్గనిర్దేశనం చేస్తూ ఉత్సాహపరుస్తూ ఉన్నట్టుగా ఒక పద్యాన్ని కోరుతున్నాను. నాకు సారాంశం అంటే ఒక్క ముక్క దూరంగా పెట్టి చెప్పండి. అంటే పాత్రికేయులను ప్రశంసిస్తూ హిందూ జాగృతం చేస్తూ చాలా మాట, ఆ మాట చాలు. మీరు సుదీర్ఘమైన అంశం ఇవ్వాల్సిన అవసరం లేదు. పాత్రికేయ ప్రశంస అంటే చాలు, వారు చెప్పేస్తారు. అదే హిందూ ధర్మ పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర. దయచేసి అట్లా సంక్షిప్తీకరించుకోండి మీ ప్రశ్నలన్నీ కూడా. మన సనాతన దివ్య ధర్మంబు కొరకు ప్రాణమైనను నిచ్చెడి పాత్రికేయ, ప్రాణమైనను సంగెడి పాత్రికేయ, నీకు శుభమగు మెచ్చవాణీ సతియట, నీకు శుభమగు మెచ్చవాణీ సతియట. ఆయురారోగ్య భోగ భాగ్యంబులగుత. అదే ఆయురారోగ్య భోగ భాగ్యంబులగుత. ఎంత అద్భుతమైన పద్యం వచ్చింది. శ్రీ మల్యాల బాల సోమేశ్వరరావు గారు. నమస్కారం సభకి. సంఖ్య సార్, భాగవతం ప్రహ్లాద చరిత్రలో నృసింహుడు హిరణ్యకశిపుని వధిస్తున్నప్పుడు ప్రహ్లాదుని యొక్క ముఖ కవళికలో హావభావాలను మీరు వర్ణించమని కోరుతున్నాను. నృసింహుడు హిరణ్యకశిపుని వధిస్తున్నప్పుడు మీరు మనోత్తరంతో దర్శించి ప్రహ్లాదుని యొక్క హావభావాల్ని ముఖ కవళికలు. ప్రహ్లాదుడి బాయ్, సందేహం లేకుండా అంతేదే. శరదిందీవరలోచనుండగుతు విస్ఫారింపగా చూచె ఆ హరి ఏ రీతిని నున్న భక్తునకు ఆహ్లాదంబు చేకోర. హరి ఏ రీతిని నున్న భక్తునకు ఆహ్లాదంబు చేకోరదే. నరసింహాకృతి చూచిత వెరవడే
తా వెరవడ ఆనందమ్ముతో నిల్బడే నరసింహాకృతి చూచి తా వెరవడ ఆనందమ్ముతో నిల్పడే. విరులై స్తోత్రములెల్ల మౌఖ్య విలసద్ వేత్రంబులై రావుకో. అది శ్రీ ఏ శ్రీనివాస మారుతి గారు. అక్కడే ఉందండి మైక్, అక్కడే ఉంది, మీరు అక్కడే నిలబడి. ఏ వైకులో ఏమున్నను మన నోటిలో నచాలు. శ్రీ గురుభ్యో నమః. అఖండ భారత పునర్నిర్మాణానికి అవిరళంగా కృషి చేస్తున్న మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనా దక్షత గురించి శార్దూలంలో పద్యం చెప్పవలసింది. మీరు వృత్త నిర్దేశం చేయకూడదండి. మోడీ గారి గురించి అందమైన పద్యం వస్తుంది, మోడీ గారి పరిపాలన గురించి చక్కని పద్యం వస్తుంది. ఆయన అడిగాక కాదని అడిగే సమస్య లేదు, నాకు అది పెద్ద సమస్య. రాముండెచ్చట నుండు నచ్చటని సామ్రాజ్యము, రాముండెచ్చట నుండు నచ్చటని సామ్రాజ్యము. మోద్యాఖ్య సూత్రాముండెచ్చట నిల్వగా, మోద్యాఖ్య సూత్రాముండెచ్చట నిల్వగా ఘన నరేంద్ర ప్రాభవౌన్నత్యములు క్షేమస్థేమ సుఖాయువుల్ కలుగవే కీర్తింపు మా వాణినిన్. అది నేమం గొప్ప వివేకమూర్తి యొగు వాణిన్ భక్తి కీర్తింప. ఎందుకంటే ఆయన వివేకానందుడు కూడా నరేంద్రుడే కదా, అందుకని నేమం గొప్ప వివేకముని, అందుకని అయిపోయింది. వాణిన్ భక్తితో గొల్వుమా. అద్భుతంగా వచ్చింది, అడిగిన వృత్తంలో కూడా వచ్చింది, ఇది విశేషం. ఇంకా చెప్పలేక కాదు, వర్ణనకు ఆశువుకు ఉన్న చిన్న తేడా ఏమిటంటే ఇక్కడ వృత్త నిర్దేశం ఉండదు, అక్కడ ఉంటుంది, తప్పకుండా అక్కడ ఉంటుంది వర్ణనలో. అక్కడనేమో స్వేచ్ఛా వృత్తం అంటారు, ఇక్కడికి వచ్చేసరికి వృత్తం అడుగుతారు, అది తమాషా. శ్రీ ఎన్విఎన్ శ్రీనివాసమూర్తి గారు. ఏమండి ఎన్వి ఇప్పటికి వచ్చిందండి మాకు. అవధాన సరస్వతికి పాదాభివందనం. విశృంఖల వేషభాషలతో దారి తప్పుతున్న యువతకి సందేశం. విశృంఖల వేషధారణలతో అంటే చింపుకున్న ప్యాంట్లు, చింపుకున్న చొక్కాలు వేసుకొని తిరుగుతూ చింపిరి జుట్టుతో తిరుగుతున్నటువంటి వాళ్లకు ఒక చక్కని సందేశం. వేషము మారినదక్కట భాషయు మారినది, ప్రక్క భామలు మారెను. ద్వేషోత్పన్నత ద్వేష ఉత్పన్నత ద్వేషోత్పన్నత భూమిజ వేషంబున కాననవును. భూమిజుడు అంటే నరకాసురుడు అని అర్థం, భూమిపుత్రుడు కదా. భూమిజ వేషంబున కాననగును పృథ్వీస్థలిలో. చక్కని సందేశం ఇచ్చారు శ్రీ ఎంవి సోమేశ్వర్లు గారు. అవధాన సరస్వతికి నమస్కారం. 2029 నాటికి అఖండ భారత్ ఏర్పడి అఖండ భారతానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. సందేహం లేకుండా ఇంకేముంది.
అది సత్తార్థభూదాతు జన్యజగుట చేసి భూమినా భూనాగనామవదవే ప్రాణప్రదాత్రియౌ రసమయి జగుటచే రసనాగ దీనికి ప్రఖ్యగలిగే విశ్వంబునంతను పేర్మి భరించుటన్ విశ్వంభరయటన్న పేరుగలిగే మన నరేంద్రుడు నిల్వ ఘనమైన భారతదేశంబు మనకు సంధిల్లుతుదకు భరతఖండంబు పల్లవింపంగ చూచు భాగ్యమబ్బును నాకు విద్వాంసులారా మీకు నబ్బును. మీకు నబ్బును. పరమ సన్మిత్రులారా మీకు నబ్బును పరమ సన్మిత్రులారా. భావి భారత సౌభాగ్య భాగ్య గరిమా. పదవ ఆశు ఈ అడుగుతున్నారు. నరేంద్రుల వారిని తలుచుకుంటే మాకేమో ఎక్కడ లేదో వచ్చేస్తుంది. అదేమిటో మరి పూర్ణకం. పరిమి వెంకట సత్యమూర్తి గారు. పరిమి వెంకట సత్యమూర్తి గారు. ఎంత 10? 10. గురువుగారికి నమస్కారం. గురుగారికి పాదాభివందనాలు. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన మరుమాముల సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇచ్చే ఈ ఆశువు శంకరుని ఆగ్రహానికి గురై కాశీ నుండి బహిష్కరించబడి ఆవలి తీరం వెళ్ళిన వ్యాస మహర్షి మనోవేదనను ఆశువుగా చెప్పండి. స్వేచ్ఛాసంజస్. వ్యాస మహర్షి మనోగతం. వ్యాసుని మనోవేదన కాశీ నుంచి ఆయన వెళ్ళిపోమ్మన్న తర్వాత వ్యాసుండ భారతమ్మును వ్రాసితి క్షుద్బాధ కోర్వవచ్చునే నాకు కాశీకి దూరం వైతిని మా శివుని భక్తి కొలిచి మరలన్ ఒత్తున్. అది ఎల్లుండి 29 నాడు రైలు ఎక్కినప్పుడు మన పరిస్థితి కూడా ఇట్లాగే ఉంటుంది. కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు అందరి మనస్థితి కూడా ఇలాగే ఉంటుంది. వ్యాసుడిని భారతం రాశాను, అయినా ఆకలికి ఓర్చుకోలేకపోయాను. ఆయన పొమ్మన్నాడు, అయినా ఆయన పాదాలే పట్టుకుంటాను, రాకేమవుతాను. వ్యాసుడి పరిస్థితి కాదు, మన పరిస్థితి అంతే. శ్రీ శిఖా గణేష్ గారు. శ్రీ గురుభ్యో నమః. ఈ తెలుగువారి శతావధానం చూసి శివుడు వచ్చి ఆనంద తాండవంతో మనని ఆశీర్వదిస్తున్నారు. మీరు పారవశ్యంతో ఒక పద్యం అద్భుతంగా చెప్పండి. అదే నృత్తంబు చేయుచుండెడి ముత్యపు దేహంపు శైవమూర్తిని గంటిల్. తెల్లనివాడు కదా,
శైవమూర్తిని గంటిల్ చిత్తంబు వానికై ఆ యత్తమ్మును చేసినాడా అంజలితోడల్. హాయిగా వచ్చింది. శ్రీ వైవి సుబ్రహ్మణ్యం గారు. సభకు నమస్కారం. అవధాన సరస్వతికి పాదాభివందనాలతో. ఇప్పుడు తెలుగులో ఒక పద్యం ఉందండి. అల్లసాని వాణ్ణి అల్లిగజ్జికి బిగి ముక్కు తిమ్మనారి ముద్దు పలుకు పాండురంగ విభుని పదగుంభనమును కాకుమారాయి నీకు తగురా అని. అటువంటి పద్యం మనకు సమకాలీనంగా ఉన్న 6 సహస్రావధానుల గురించి చెప్తారని నా కోరిక. బాగుందండి. సహస్రావధానుల గురించి చెప్పమంటున్నాను. కూర్చో. మా సహస్రావధానులు ఉంటే ఏమవుతుందన్నమాట, పలికినచో పద్యంబగు, పలికినచో పద్యంబగు, అలిగినచో పద్యమగు సహస్రవధానుల్ కలిగినచో ఇంటింటను. అలకరిస్తే పద్యం, పులకరిస్తే పద్యం, పద్యమే అమ్మవారికి నైవేద్యం. పులకించిన పలుకు వెలది మూర్తులు వీరే, పులకించిన పలుకు వెలది మూర్తులు వీరే. అది కోటికో ఒక్కరు అంటారు. నిజంగా కోటికొక్కరు సహస్రావధానులు ఉన్నారు ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. శ్రీమతి అరుణకుమారి మండపాక గారు. మన సహస్రం అలకలో చేరింది. అలిగినచో పద్యమగు సహస్రవధానుల్లో. ఎన్నదండి ఇప్పుడు? 13. మొత్తం పూర్తి చేశాను. సభా సరస్వతికి నమస్కారం. సరస్వతీ పుత్రులు కొలువయ్యున్న ఈ వేదికకి నమస్కరిస్తూ, భాగ్యనగర కవుల్ని కాశీక్షేత్రానికి పిలిపించిన మా దత్తాత్రేయ సోదరులకు నమస్కరిస్తూ, మరియు అవధానికి ఈరోజు నాకు ఇచ్చిన అంశం ఆసువు. ఈ ఆధునిక యుగంలో ఉదర పోషణకే సమయం అంతా సరిపోతుంది. మరి స్వామిని కొలవడానికి ఈ ఆధునిక మహిళలకి ఒక సందేశాత్మకంగా ఒక పద్యాన్ని చెప్పండి. ఆధునిక మహిళలకి, ఉద్యోగాలకు వెళ్తున్న మహిళలకి స్వామిని ఎలాగ కొలవాలి, ఉద్యోగం చేసే ఆడవారికి స్వామిని కొలవడానికి సమయం సరిపోదు, సందేశాత్మకంగా ఒక పద్యం చెప్పవలసిందిగా స్వామిని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఎంత కష్టం అండి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీత ఉన్నారు. సీత కష్టమకట సీతది కాదొక్కో పీత కష్టమకట పీతదగును. మీదు కష్టములకు మిన్నును మన్నును, మీదు కష్టములకు మిన్నును మన్నును మెచ్చి దీవనమ్ములిచ్చుకొనవే. ఆకాశం నేల కూడా మిమ్మల్ని దీవించడానికి మేమేం చేయలేము, ఆ కష్టాలంతే. శ్రీమతి మర్మాముల అపర్ణ గారు. అది ఇది కూడా మెచ్చి దేవనమ్ములు ఇచ్చుకొనవే. గురుగారికి నమస్కారం. పరమశివుడు లోక కళ్యాణార్థం విషాన్ని తాగినప్పుడు పార్వతీదేవి యొక్క మానసిక స్థితిని వర్ణించండి. మానసిక పరిస్థితి. విషం తాగుతున్నప్పుడు ఈశ్వరుడు విషం తాగుతున్నప్పుడు పార్వతీదేవి యొక్క ఆనందమా? మనసు
కానీ పెద్ద సమస్య ఏంటంటే పోతన గారు చెప్పేశాడు, మృంగిడి వాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మెరదు. అంత అద్భుతంగా చెప్పాక మళ్ళీ మనం ఏం చెప్పగలం? అయినా మీకోసం చెప్పేస్తున్నాం. మీ పేరేమిటన్నారు? అపర్ణ. అపర్ణ. అమ్మో, ఆవిడే అపర్ణ. ఇంకేముంది, పర్ణములు కూడా తినలేదట పాపం. ఆకులు కూడా తినకుండా ఉన్నా అలా ఉన్నారంటే అది మీ పాతివ్రత్య మహిమ. చాలా బాగా చెప్పారండి. అందుకే అన్నానండి, ఆవిడ పాతివ్రత్య మహిమ. అసలు ఆవిడ వల్ల ఈయన ఉన్నారట, లేకపోతే అనుకుంటారు. అదే నిన్ననే ఎవరో 4 సార్లు భోజనంలో విషం కలిపించండి, అయినా పాప ఆయన పోలేదు, బాగుండదని కత్తితో పొడిచింది తర్వాత. ఋషులు దేవతలు మహామహితులు ఋషులు దేవతలు మహామహులు కారే ఋషులు దేవతలు మహామహులు కారే కాంతి సీకాత్ములై విషమున్ జూచిన ఎంత దేవతలు కన్పింపంగబోరక్కట విషకంఠుండయ చేదు మింగి భువన శ్రేయస్సు చేకూర్చుటం. విషకంఠుండగు చేదు మింగి, చేదు అంటే విషమని, చేదు మృంగి భువన శ్రేయస్సు చేకూర్చుటం. విష అన్నప్పుడు భువన పైన ఉంటుంది చూడు, పైన లకార పొల్లు ఉంది కదా నాన్న. శ్రేయస్సులో రావుందా? పైన లకార పొల్లు, అది చూసుకోవాలి. మరి వెనక్కెళ్ళి పూర్వజన్మవాసన ఉంటుంది, అక్కడ లకార పొల్లు ఉంది, ఇక్కడ భువన శ్రేయస్సు చేకూర్చుటను. విషమేనుండగనేము చేయు, విషమేనుండగనేమి చేయు. పార్వతి కదా అంటున్నది, విషమేనుండగనేమి చేయు భువనంబే నేను. శ్రీ పార్వతిన్ భువనంబే నేను శ్రీ పార్వతిన్. నేనుండగా విషమేం చేస్తుంది? ఏ భార్య అయినా అలా అనుకుంటుంది అనమాట. నాకంటే గొప్పదా విషం, ఆ విషం ఏం చేస్తుంది? మిమ్మల్ని మీరు తాగేయండి అంటుంది అనమాట. అది నేను ఇచ్చే కాఫీ కంటే గొప్పదా విషయం తాగి అంటుందా? బాగుంది. శ్రీమతి మరుమామల రుక్మిణి గారు. వెంకటరమణ శ్రీ గురుభ్యో నమః. అవధాని గారికి నమస్కారం. భారత సైనికుల అమరవీరుల త్యాగం విద్యార్థుల్లో దేశభక్తి నింపడానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఒక పద్యాన్ని. మన సైనికుల త్యాగం విద్యార్థుల్లో దేశభక్తిని నింపాలి. నేటి విద్యార్థి నేటి విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిదాయకం. వాళ్ళ ఉపాధ్యాయుని కనుక విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా భారతీయుల త్యాగాన్ని గురించి పాఠాలు ఉండాలండి. త్యాగరాజులు సైనికోత్తములార్యమూర్తులగాంచుమా భోగమేటికి మానవోత్తమ పుణ్యకాలముగాంచుమా.
సైగతోడుత యుద్ధమందున్న శత్రువీరుల గూల్చుమా, సైగతోడుత యుద్ధమందున్న శత్రువీరుల గూల్చుమా. రాగమేటికి ద్వేషమేటికి ప్రాణమున్నది భూమికై. రాగమేటికి ద్వేషమేటికి ప్రాణమున్నది భూమికై. అది చాలా బాగా వచ్చింది. గీతా ప్రెస్ తెలుగు విభాగ అనువాదకులు శ్రీ మధురూరి వెంకటరామ శర్మ గారు. సభా సరస్వతికి వందనం. మీరు కనపడితే నా గరుడ పురాణమే. మధురూరి వెంకటరామ శర్మ గారు అన్నయ్య గారు గీత. అవధాన సరస్వతి స్వరూపులైన వీళ్ళకి తెలియదు కాబట్టి గరుడ పురాణం 19,000 శ్లోకాలు అనువాదం చేయించి గీతా ప్రెస్ తరపున ప్రింట్ చేయడానికి మూలకారకులు ఆయన అనమాట, స్తంభం ఆయన. ఆ గరుడ పురాణం నా చేతికి ఇచ్చారు. అదేం విచిత్రమో కానీ ఆయన మార్చి 18వ 15వ తారీఖు మధ్యలో ఈ గరుడ పురాణం 19,000 శ్లోకాలు తెలుగులో గీతా ప్రెస్ కోసం మీరు అనువాదం చేయండి అన్నారు. 3 రోజుల్లో లాక్డౌన్ పెట్టారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోంచి కదలలేదు కనుక 3 నెలల్లో మొత్తం పూర్తయిపోయిందా. కాకపోతే అది ముద్రించి రావడానికి 4 సంవత్సరాలు పట్టింది అది పూర్తి కావడానికి. ఇప్పుడు కూడా ఒక మాట చెప్తాను సందర్భంగానే, రేపటి రోజున ఆవిష్కరణ కావలసి ఉండే కానీ కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అది ఈ సకాలంలో ముద్రింపబడి చేతికి రాలేదు. మీరు గ్యారంటీగా ఇస్తారు, అందులో సందేహం లేదు. కానీ ఆగస్టు చివరకు తప్పకుండా మన చేతికి వస్తుంది. నా ఆశు గురించి మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, గత 2023 నాటికి గోరఖ్పూర్లో గీతా ప్రెస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయింది. గీతా ప్రెస్ ద్వారా నడిపించేటువంటి కళ్యాణ పత్రిక రాబోయే 2026 నాటికి 100 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా కేవలం ఇంగ్లీషు హిందీకి మాత్రమే పరిమితమైన గీతా ప్రెస్ సాహిత్యాన్ని విభిన్న సంస్కృతులు విభిన్న భాషల కలయికతో కూడిన యావత్ భారతావనికి ఇంటింటికి సనాతన ధర్మము శృతి స్మృతి ఇతిహాస పురాణాది గ్రంథాలు అందాలని గీతా ప్రెస్ ఒక గొప్ప ప్రాజెక్టును ప్రారంభించింది 95లో. సరే, భగవత్ కృప వల్ల ఆ 95లో నాకు అందులో సేవ చేసే భాగ్యం లభించింది. కనుక గీతా ప్రెస్ ద్వారా యావత్ భారతావనిలో ఉన్న విభిన్న సంస్కృతుల భాషల సమ్మేళనాన్ని ఏకీకృతం చేస్తూ గీతా ప్రెస్ చేస్తున్నటువంటి సేవలను ప్రశంసిస్తూ అవధాని గారు ఒక పద్యాన్ని చెప్పాలని సవినయంగా గీతా ప్రెస్ యొక్క సేవలను, ఎందుకంటే చౌక ధరకు అందిస్తున్నటువంటి గ్రంథాలు అనేకంగా ఉన్నాయి కనుక, ధృతితో గీతా ప్రెస్సును క్షితిలో నిలబెట్టినట్టి చిద్రూపులకున్ శతవాసంతముల శతవాసంతం శతవాసంతములొప్పుత అటువంటి వాళ్ళందరికీ కూడా అది ఎలాగో శతవాసంతాలు, మీకు కూడా శతవాసంతములొప్పుత. కృతులవి భాషా విభేద హీనములగుతన్. కృతులవి భాషా విభేద హీనములు, హీనములు విభేద కృతులు కదండి. విభేదహీనత కలగాలి దానికి. కృతులవి భాషా విభేద హీనములగుతన్. ఏ భాష సంబంధం లేకుండా అన్ని భాషల్లో వెళ్ళాలన్నమాట. చిన్న సూచన ప్రాష్టిక మహాశయులందరికీ, ఇప్పుడు మీరు ఇక్కడున్న ఆశు పృచ్ఛకులు మినహా అందరూ కూడా ఎవరికి ఆటో దొరికితే వాళ్ళు 5, 6
4వ నంబర్ గేట్ దగ్గరికి వెళ్ళండి. కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. అందరూ వచ్చినాక భోజనం చేద్దాము. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు తర్వాత వస్తారు. నేను సుబ్బారావు గారు అక్కడే ఉంటాము 4వ నంబర్ గేట్ దగ్గర. ఒక అధికారి ఉంటారు. అందరినీ ఒకేసారి లోపలికి తీసుకొని వెళతాము. మీరందరూ కూడా ఎవరి మార్గాన వాళ్ళు 4వ గేట్ దగ్గరికి చేరుకోండి. అందరికీ వివిఐపి దర్శనాన్ని మేము చేయించే బాధ్యత తీసుకున్నాము. ఇక్కడ కూర్చున్న వీళ్ళందరూ మళ్ళీ వస్తారు. మేమందరం వచ్చాక అందరం కలిసి, ఎందుకంటే నడవాల్సి ఉంటుంది కొంత దూరం కనుక, మీరంతా వచ్చాకే భోజనం చేద్దాం. ఇవాళ విశ్వనాథుడికి దర్శనం అయ్యాకే భోజనం చేసుకుందాము. అందరూ మిగతా వాళ్ళందరూ వెళ్ళాలని సూచన. 4వ నంబర్ గేట్ దగ్గర వెళ్ళండి. ఫోన్లు తీసుకువెళ్ళొద్దు దయచేసి. ఈ కార్డు మాత్రమే ఉండని. పెన్నులు ఫోన్లు ఎవ్వరూ తీసుకువెళ్ళవద్దండి దయచేసి. పెన్నులు ఫోన్లు తీసుకువెళ్ళకండి. అక్కడికి వెళ్ళండి 4వ నంబర్ గేట్ దగ్గరికి. ధన్యవాదాలు. ఏమంటే మీరు టకటక అడిగేస్తే ఎక్కువ ఇబ్బంది లేకుండా 9 ఉన్నాయి. 9 అయిపోతే మీరు స్వామి దర్శనానికి వెళ్ళిపోతారు. శ్రీమతి పంతుల గాయత్రి గారు. నమస్తే గురువుగారు. శ్రావణ మాసం వచ్చింది కదా, కాశీ విశాలాక్షి అమ్మవారు వరలక్ష్మి వ్రతం ఎలా చేసిందో చెప్పండి. అబ్బో అదే మతి నుంచి పార్వతీ సతి వ్రతమును తన భర్తతోడ భక్తించేసిన ఆవిడ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంది. నతులొప్పగా శృతులొప్పగా మతులొప్పగా విష్ణుపత్ని మాతను గొలుతును. దయచేసి మౌనంగా వెళ్ళండి. వెళ్ళేవాళ్ళు మాట్లాడకుండా వెళ్ళండి. నెక్స్ట్ శ్రీమతి మర్మాముల ఉమాదేవి గారు. 20 అండి. సభకు నమస్కారం. అవధాని గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, ప్రపంచ దేశాలు వస్త్రాలే ధరించడం తెలియని సమయంలో భారతదేశంలో పట్టు వస్త్రాలను నేశారట. మన భారతదేశ నాగరికత వైభవాన్ని ఒక పద్య రూపంలో చెప్పండి. సనాతన భారతదేశ నాగరికత వైభవాన్ని వర్ణించమని కోరారు. పట్టు వస్త్రములకు నిక్క పట్టుగొమ్మ భారతదేశంబు దివ్య పావనపు భూమి. సార్వకాలిక ధర్మ సంస్కార భూమి. సార్వకాలిక ధర్మ సంస్కార భూమి. అట్టి భూమికి భక్తిని నంజలిల్తూ. చివరికి ఎంత పండితులైనా ఒక్కసారి స్వస్తి అనకుండా దర్శనం అంటే ఎలా ప్రభావితులవుతారో తెలుస్తున్నది. అహోభాగ్యం అహోభాగ్యం అహోభాగ్యమిదమిహి నహ. ప్రజ్ఞ గారు. ప్రజ్ఞ అమ్మా. ఓం నమ శివాయ. జై మాతాది. ఈ ప్రశ్న నేను మధ్యవర్తిగానే మీ ముందుకు తెస్తున్నాను. ఇది నా ప్రశ్న కాదు. వినిపిస్తుందా అండి? నాకు వినపడుతుందమ్మా, చెప్పండి. గురువులందరికీ నమస్కారం. ఇది నేను మధ్యవర్తిగా మీ ముందుకు తెచ్చాను. ఇక్కడ ఏంటి అంటే, కవిత రావడానికి లేదా రాయడానికి కారణాలు ఉండాలా? ఒక కారణం ఉన్నా చాలా. ఇది ఒకటి. రెండవది ఏంటి అంటే, మీ కవితా సాధన. అమ్మ ఆసువులో అంతసేపు నువ్వు నృత్యం చేయకుండా తొందరగా చెప్పేది. సరే అండి. కవిత రావడానికి లేదా రాయడానికి కారణాలు ఉండాలా? ఒక కారణం చాలా. అది నేను చెప్తాను, కూర్చో. ఇంకొకటి ఏంటంటే, మీ కవితా సాధన దాని వర్ణన చేయండి. మీ కవితా సాధన దాని వర్ణన. అవధానం వనరించుటన్న సులువ అయ్యారె సత్పాండితీ కవన ప్రౌఢిమధారణ పటిమ దీక్షా దక్షిణ నైపుణుల్ వివిధామోగ పదార్థ తత్వచయమున్ విద్వన్ మనశ్చాతురి నివగంబున్ సరసత్వమున్ కలుగవేనిన్
వాణియే కూర్చెడి అవేమీ లేకపోయినా వాణి నన్ను కూరుస్తోంది కనుక నాకు అన్నీ వచ్చేస్తాయి. దాన్ని మత్తేభం అంటారు. అడిగినంతసేపు పట్టలేదు. శ్రీమతి వి సత్యవతి గారు ఉన్నారమ్మా? సత్యవతి. హలో, గురుభ్యో నమః. శివునికి రుద్రాక్షలకు బిల్వపత్రాలకు గల సంబంధంపై ఒక పద్యం చెప్పండి. అమ్మ మరొక్క మారు కాస్త స్పష్టంగా అడగండి అమ్మా. శివునికి రుద్రాక్షలు అదే రుద్రాక్షము బిల్వపత్రాలు అర్థమైందండి. ఇదిగో ఎందుకు 1000 సంవత్సరములు తపించే శివుడు. నాయనా వింటున్నావా? 1000 సంవత్సరములు తపించే శివుడు. పూర్వం శివుడు ఒక 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. కనులు విప్పగా రుద్రాక్ష కలిగే అప్పుడు 1000 ఏళ్ల తర్వాత కళ్ళు విప్పితే అందులోంచి అసురు బిందువులు పడ్డాయి. అందువల్ల కలిగినప్పుడు కాన రుద్రాక్ష శివునకు కన్ను కాదే, శివుని కన్నును దాల్చిన సేముషియగు. రుద్రాక్ష ధరిస్తే సాక్షాత్తు శివుడి కన్ను మన దగ్గర ఉంటుంది. అందువల్ల మనకి బుద్ధి కలుగుతుంది. చాలా అద్భుతం అండి. 21వ శివుడు 21 అమ్మ హంస అవార్డు, కళారత్న అవార్డు శ్రీమతి ద్వారం లక్ష్మి గారు. లక్ష్మి అండి, లక్ష్మి గారు. ద్వారం ఎత్ర ద్వారాణి సర్వతః తతో ద్వారవతీత్యుక్త్వా. గురువుగారి పాదపద్మాలకి ప్రణామాలు. ఇక్కడున్న విద్వన్మూర్తులందరికీ కూడా ప్రణామాలు. సంగీతం సార్ నా మాట వినిపిస్తుంది కదా? సంగీతం అందరికీ ఇష్టం. అందులో భారతీయ శాస్త్రీయ సంగీతం కానీ జానపదం కానీ అందరికీ ఇష్టం. అన్నపూర్ణే విశాలాక్షి అని దీక్షితరన్న, శివ శివ శివయనరాధ అని త్యాగరాజస్వామి అన్న, గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేదమంటే గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగ అని ఒక జ్ఞానపదం అన్న, గగ్గమ్మమ గగ్గరిగమ్మమగ అని స్వరంతో ఏ భాష కాకుండా పాడినా సంగీతం అందరికీ ఇష్టమవుతుంది. సంగీతం యొక్క గొప్పతనాన్ని గురించి మీ ముఖతః వినాలని కోరుకుంటున్నాను. ఎంత కమ్మగా అడిగావమ్మా, హాయిగా ఉంది. సంగీతము సాహిత్యము సాంగత్యము చెంది నీ కుచద్వయి కాగన్. సంగీతము సాహిత్యము సాంగత్యము చెంది నీ కుచద్వయి కాగన్. పొంగారెడి స్తన్యంబుం గొటకలు వేయు భాగ్యమును నాకిమ్మా. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం అన్నారు కాబట్టి పొంగారెడి నీ స్తన్యంబుం గొటకలు వేయు భాగ్యమును నాకిమ్మా. ధవళరాణి గారు. గురువుగారికి నమస్కారం. మేము దుబాయ్లో 25 ఏళ్ళు ఉండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాం. 5 ఏళ్ళు అయింది. ఇది కాశీలో? అవును. అబ్బా. అయితే మీ ద్వారా చాలా విన్నారని చెప్పారు, కాశీఖండ చాలా చెప్పారు. అయినా ఇంకొకసారి మీ నోటి ద్వారా నాకు కాశీలో ఉండేవారు ఏ విధంగా ఉండాలి ఒక్కసారి చెప్పాలని. అది ఘోర రాగ విద్వేష విదూరులగుచు. ఘోర రాగ విద్వేష విదూరులగుచు.
సకల కలుషాంబురాశిని వికలపరచి, సకల కలుషాంబురాశిని వికలపరచి, హరుని నామ జపంబు నిత్యంబు చేయ, కాశికాపురి కాశికాపురి నీకు మోక్షం వసంగు, కాశికాపురి నీకు మోక్షం వసంగు. ఆ మోక్షం ఎత్తులో అంత హాయిగా వచ్చి పడింది. డాక్టర్ పిటిజీవి రంగాచార్య వారు 23. అయ్యా నమస్కారాలు అవధానుల వారికి. కాశీ పట్టణము నరేంద్ర మోడీ గారి యొక్క పార్లమెంటరీ నియోజకవర్గం. ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాన్ని గురించి తెలుగు మీద అభిమానంతో వారు అక్కడి నుంచి మనకి ఒక సందేశం కూడా పంపించారు. వారి యొక్క సౌజన్యాన్ని గురించి ఒక మంచి పద్యం చెప్పండి. వారి సౌజన్యం గురించి. ఆయన దగ్గర ఉన్న గుణాలు వర్ణించడానికి ఎన్నో సరిపోను కూడా. అయినా కూడా ఆరోగ్యంబు మొదటిది ఆయనకి ఆరోగ్యం ఈ వయసులో కూడా. అనిష్ఠురత్వము అలౌల్యంబున్ వపుఃకాంతియున్ సౌరభ్యంబును సంవత్సరత్వమును సంచారంబుగా చూపు విస్తారోదంచిత దిగ్గజేంద్ర కలభత్వంబున్ ప్రదర్శించు, విస్తారోదంచిత దిగ్గజేంద్ర కలభత్వంబుం ప్రదర్శించు. ఆయన ఇదేంటో ఎన్నేళ్ళు వయసు వచ్చినా ఇంకా కలభంలాగే కనబడతాడు నాకు. దిగ్గజేంద్ర కలభత్వంబుం ప్రదర్శించు, తా ఔరౌరా వరకాశికాపురి ఔరౌరా వరకాశికాపురి నరేంద్రానంద సంధాయియౌ, ఔరౌరా వరకాశికాపురి నరేంద్రానంద సంధాయియౌ. చాలా అద్భుతంగా శ్రీ పాలగుంబి శాండిల్య గారు. ఇదంతా 24 ఇంకొక్కటి మిగిలింది. 25తో ఈ సభ ముగుస్తుంది. ఇంకా సాయంకాలం మిగతా కార్యక్రమాలు ఆయన నిర్ణయిస్తారు. ఆ నలుగురికి ఒక ప్రత్యేకత తర్వాత ఇద్దరు కానీ అదే వారికి ఒక ప్రత్యేక కార్యక్రమం పెడదామంట. దీంతో సంబంధం లేకుండా ఈ 25లో చేర్చకుండా విడిగా పెట్టండి వారిని. ఇప్పుడు కూడా పాపం వాళ్ళు దర్శనానికి వెళ్ళడానికి భోజనాలకి నాకు కడుపులో గంట కొడుతున్నది. నిన్న పొద్దుట నుంచి అలా కూర్చున్నవాడిని కూర్చున్నట్టు ఆగినవాడిని వాగినట్టు వాగుతున్నాం. బలం గురో ప్రవర్తత. గురుగారు 18వ శతాబ్దంలో అహ్మద్ షా అబ్దాలి అనే ఒక క్రూరుడైన రాజు భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చాడు. వేల మంది సైన్యంతో కనపడిన ఊరిని దోచుకుంటూ పోయాడు. అయితే ఆది శంకరాచార్యులు అహ్మద్ షా అబ్దాలి రాజు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అహ్మద్ షా అబ్దాలి అనే రాజు భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చాడు 18వ శతాబ్దంలో. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవడొచ్చాడు? అక్బరా? అహ్మద్ షా అబ్దాలి. అదే. అయితే ఆది శంకరాచార్యులు తయారు చేసిన నాగసాధువులు కేవలం 100 మంది వాడిని అడ్డుకుందామని యుద్ధం చేశారు. వాడితో 1000 మందిని ఒకే రోజు సంహరించారు. అయితే సాయంత్రం పూట సూర్యాస్తమయం సమయంలో వాళ్ళ యుద్ధాన్ని చూసి మిగతా సైనికులు గాయపడిన వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళడానికి జంకారు. అయితే వాళ్ళు ఒంటి నిండా వీబూది, చిన్న చిన్న గాయాలు అవడంతో రక్తం కారడం, రోజంతా యుద్ధం చేయడం వల్ల చెమటలు పట్టడం, వాళ్ళు ఇంకా భయంకరంగా కనపడ్డారు. సూర్యుడి ఎండ వాళ్ళ మీద పడి ఈ నీడ భయంకరంగా కనపడి ఇంకా భయంకరంగా కనపడ్డారు. అయితే ఆ గాయపడిన సైనికుల్ని ఈ నాగసాధువులే వాళ్ళ శిబిరాల వైపు ఈడ్చుకెళ్ళడం మొదలెట్టారు. ఇంకొంతసేపట్లో మీ స్నేహితుల దగ్గరికి పంపిస్తాం నవ్వుతూ తీసుకెళ్ళిపోయారు. ఒక్క ముక్కలో చెప్పండి, ఎందుకంటే సమయం లేదు కానీ ఒకే ఒక్కొక్కలో చెప్పండి. అయితే ఆ సైనికులు వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, అరే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు అని. ఇంకొకడు వాళ్ళు మనుషుల్ని తింటారు అని నేను విన్నాను అందుకేనేమో అన్నారు ఇంకొకడు. అయితే నాకు గాయమైతే నన్ను చంపేని వాడు, ఇంకొకటిదేమో నన్ను కూడా అదే చేయని ఇంకొకడు. వాళ్ళలో ఇలా మాట్లాడుకుంటున్నారు, అందుకే వాళ్ళు చావట్లేదేమో ఇంకొకడు అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే
నిజంగా మనుషుల్ని ఆహారంగా స్వీకరించడం వల్లే వాళ్ళకి మరణం రావట్లేదా, లేదా వాళ్ళ తపశ్శక్తితో అంత గొప్పవాళ్ళు అయ్యారా? అది తెలియజేస్తూ పద్య రూపంలో చెప్పలేను. నాకు ఇంత చివరికి ఫైనల్గా ఏంటంటే నాగసాధువులకు గొప్పతనాన్ని చివరి ప్రశ్న ఏమిటండి మరొకసారి చెప్పండి. మనుషుల్ని తినడం వల్లే వాళ్ళు అంత బలవంతులు అయ్యారా, లేదా తపశ్శక్తితో అంత బలవంతులు అయ్యారా? అది తెలియజేస్తూ తపశ్శక్తితో బలవంతులయ్యారా? మనుషుల్ని ఆహారంగా నాగసాధువులెల్ల ధ్యాన స్వరూపులగుట మానుష దివ్య దేహంబులకట స్వీకరింపరు తిండిగా వినుము అద్ది వారి మాయ గ్రహింపుమా బాలకుండ. అది పైకి అలా తిన్నట్టు కనబడతారు, అదంతా ఒక మాయ. తర్వాత ఆఖరిది 21 పూర్తి చేసేయండి. శ్రీ కరవది కృష్ణమూర్తి గారు ఇదే చిట్ట చివరిది. శ్రీ గురుభ్యో నమః. నలుగురు ఐదుగురికి ఆఖరి. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. గురుగారికి పాదాలు. ఇది చివరి ఆశువు, ఇక మిగిలిన వాళ్ళు తర్వాత. కృష్ణవందే జగద్గురు. శ్రీకృష్ణుని బాల్యలీల గురించి ఆసుగా ఎవరి కోసం? శ్రీకృష్ణుని బాల్యలీలల గురించి ఆసుగా బాల్యము నుండి ఇంద్రియ లౌల్యం బెంతయును లేక రంగారునుగా కళ్యాణ కృష్ణుడెప్పుడు బాల్యంబది చపలభావ వైకల్యంబో. ఇంకా ఈ విధంగా 25 ఆశువులు అనర్గళంగా అవధాని గారు పూర్తి చేశారు. ఒక్క చిమ్మట శ్రీనివాస్ గారు ఇప్పటికే అంటే తలపైన ఇప్పుడు 75 పద్యాల భారం ఉంది వారి. నిజానికి ఈ సమయంలో కూడా ఇంత అలౌకికంగా ఇంత అద్భుతంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభ ముగిస్తుందని ప్రకటిస్తున్నాం.